నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, లిక్కర్ స్కామ్ అనేక మలుపులు తిరుగుతోంది. విజయసాయి రెడ్డి గారి ట్వీట్ తర్వాత మీరు నిన్నటి నుంచే జరిగిన పరిణామాలన్నీ గమనించి ఉండొచ్చు. అండ్ దాదాపుగా ఎంతమంది 27 అండి, 29 మంది మొత్తం లిస్టులో ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి కూడా ఈ మెయిన్ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టైంలోనే జరిగిందంటున్నారు. ఫస్ట్ జగన్ గారి పేరు లేదు, సరే అది పక్కన పెట్టండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి పేరు కూడా యాడ్ అవ్వడం, A5గా ఆయన పేరు ఉండడం కానీ, అలాగే రాజ్ కసిరెడ్డి చెప్పిన విషయాలు కానీ ఓవరాల్గా ఏం చెప్తారు, ఏమనిపిస్తుంది? ఏదో సబు సందర్భం లేని దానికి ఒక సముచితం చెప్పమంటే ఎలా ఉంటుందో అలాగ ఉంది. ఒక చిన్న విషయం చెప్తా సార్. ప్రభుత్వం వ్యాపారం చేసి ప్రభుత్వం ఎక్స్చెక్కర్కి రూపాయి అనా పైసలు వచ్చిన దాంట్లో అవకతవకలు జరిగాయి అన్నది ఎంతవరకు సమంజసం. బ్రెవరేజ్ కార్పొరేషన్స్ ఏవైతే ఎగ్జిస్టెన్స్ ఉన్నాయో విచ్ వర్ గివెన్ ఇన్ ప్రాపర్ వే ఆఫ్ లైసెన్సెస్ ఇన్ ద రెస్పెక్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, కొత్త బ్రెవరేజ్ కార్పొరేషన్ ఒక్కటి కూడా రాకుండా, డిస్టిలరీ యూనిట్స్ ఏది రాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎట్లా జరిగింది. అండ్ దెర్ ఇస్ అ కంపారిటివ్ సేల్స్. ఇప్పుడు మనకి స్పిరిట్ కొని వ్యాపారం చేస్తారు అనుకుందాం. స్పిరిట్ ₹5.70 గత ప్రభుత్వంలో ఉండేది, ఇప్పుడు అది ₹27.70 ఎంత అయింది. దీంట్లో ఒక స్పిరిట్ కంటెంట్, ఇప్పుడు లెక్కలు ఆల్కహాల్లో సమ్ 60-40, 30-40, సమ్ 0.5% ఎవరు ఉంటాయి కదా వాటి మీద. అవి తయారు చేసే దగ్గర ఎక్కడైనా డీవియేషన్ వచ్చిందా? తర్వాత మీరు జర్నలిస్ట్గా చెప్పండి, ఈ చీప్ లెక్కర్ తాగి ఎంతమంది చచ్చిపోయారని స్టేట్లో ఎక్కడైనా ఉందా? నేనైతే న్యూస్ చూడలేదు, 5 ఏళ్ళు నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. లేదండి. అంటే ఐ మీన్ రేట్లు పెరిగాయని, రేట్లు గోల తప్ప. ఒక్క నిమిషం. ఎందుకంటే మద్యపాన నిషేధం అన్న నినాదంతో మొదలైన గవర్నమెంట్ ప్రస్థానం నియంత్రించలేక దాన్ని రెస్ట్రిక్ట్ చేసింది. అంటే హైయెస్ట్ ప్రైస్ అను, అండ్ మోర్ బెల్ట్ షాపులు అసలు లేవు ఫస్ట్ థింగ్. రెండోది ఉన్న షాపుల్ని కుదించి, ఇది దట్స్ వాట్ ద మోడస్ బిజినెస్ మాడ్యూల్ ఫర్ వైఎస్ఆర్సీపీ. 2 విషయాలు చెప్తా. ఇప్పుడు మనం పవర్ స్టార్ అని ఒక బ్రాండ్, మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. 17,850 కేట్లు అమ్మారు. ఇది జగన్మోహన్ రెడ్డి అమ్మ. అదే 14 నుంచి 19 దాకా చంద్రబాబు గారి గవర్నమెంట్లో దాన్ని 17,70,000 కేట్లు అమ్మారు. ఓకే, కంపారిజన్ చూసారా? తర్వాత సేల్స్, అబ్కారీ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణలో, అండ్ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి అక్కడ పనిచేసే వాళ్ళకి, అంటే మద్యం షాప్లో పనిచేసే వాళ్ళకి ఎక్స్చెక్కర్ నుంచి జీతాలు ఇచ్చారు. అంటే ఇండైరెక్ట్గా కాంటాక్ట్ లేబర్ అని అనుకుందాం. నేను దిస్ ఆర్ ఆల్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇస్ జవాబుదారీతనం. ఇప్పుడు మద్యం పాలసీ తీసుకొచ్చిన కొత్త గవర్నమెంట్ ఇది ఎన్డీఏ కూటమి 6 నెలల పాటు అదే పాలసీ కంటిన్యూ చేసింది కదా. చిన్న విషయం ఇందులో ప్రజలు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో డిజిటల్ మనీ లేదు, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అండ్ అదే మోడీ గారి స్కానర్ పెట్టి మొత్తం అన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు కదా. ఈ రెండింటికి కంపారిజన్ ప్రజలకు అర్థమయ్యే భాషలో, మీరు నేను ఒక షాప్కి వెళ్ళాం, మీరేమో మోడీ గారి భక్తులు కాబట్టి ఒక సామాన్ కొని ఫాస్ట్గా స్కాన్ చేశారు. కానీ నేను నిర్వోగులోని 20 ATMలు తిరిగిన తర్వాత నాకు డబ్బులు వచ్చాయి, నేను డబ్బులతో కట్టి బయటకు తీసుకొచ్చాను. మీరు జర్నలిస్ట్ కదా, బయటికి రాగానే మైక్ పట్టుకుని ఈ డిపార్ట్మెంటల్ స్టోర్లో క్యాషియర్ మేనేజ్మెంట్ కుమ్మక్కైపోయి మొత్తం డబ్బులు దోపిడీ జరిగిపోతుంది. ఇగో ఈ ప్రసాద్ ఇప్పుడే, ఆగండి ప్రసాద్ గారు మీరు క్యాష్ కట్టారంటే, అవునండి నేను క్యాష్ కట్టే కొన్నాను, ఇది చాలా పెద్ద తప్పు, అసలు భ్రూణహత్య చేసేసారు మీరు అని ఈ నెరేషన్ నడుస్తుంది అనుకోండి. వాడు ఏం చెప్తాడు? సరే 10 వస్తువులు లోపలికి వచ్చాయి, 10 వస్తువులని నన్ను ₹1000 అమ్మన్నారు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, స్కానర్ల వరంగా ₹800, ₹200 క్యాష్ రూపంలో అమ్మాను, లెక్క చెప్తున్నాను సార్. వాడిది రైటా రాంగా? వాడిది రైట్ అవుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు దాన్ని రాంగ్ అని మీరు నమ్మించే కార్యక్రమం ఇది లిక్కర్ స్కామ్ అని చెప్తున్నారు. ఎందుకు? క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇప్పుడు మనం డిస్టిలరీ యూనిట్స్ దగ్గరికి వెళ్దాం. డిస్టిలరీ యూనిట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు స్పిరిట్తో మీరు చెప్పిన బ్రిటిష్ ఎంపైరో లేకపోతే ఇంపీరియల్ బ్లూ, తొక్క, తోటకూర 110 బ్రాండ్లు తెలుగుదేశం గవర్నమెంట్లో రిజిస్టర్ అయ్యేవి. ఆ బ్రాండ్లు మోసం చేసామన్నది చెప్తున్నారు. ₹50 నేను అమ్ముతున్నాను ఎవడు డిస్టిలరీ యూనిట్, దాని మీద నేను ప్రభుత్వం ₹150 అమ్ముతున్నాను. ₹50 డబ్బులు అడిగి ఇవ్వాలి కదా, వాడు ఎమ్మిన రేటు. ఎక్స్చెక్కర్ నుంచే డబ్బులు వెళ్తాయి కదా, జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి వెళ్ళవు కదా, లేకపోతే విజయసాయి రెడ్డి ఇంటి నుంచి వెళ్ళవు కదా. లేకపోతే నేను విజయసాయి రెడ్డి చెప్పిన ఒక పకోడీ కబురు ఉంది, ఏంటి 100 కోట్లు నేను ఇడికి ఇచ్చాను ఎవడు కసిరెడ్డి గడికి, ఆడికేమో బిజినెస్ చేయడానికి.
ఈడిల్లి బ్రెవరేజ్ యూనిట్లో 100 కోట్లు పెట్టాడు అనుకుందాం. రోజుకి ఎంత ఇచ్చేవారు? అవునండి, పెట్టుబడే పెట్టాడు. పెట్టుబడి కోట్లు పెట్టి ఏం చేయాలి? 50 రూపాయలు సామాన్యుడు కొని ప్రభుత్వం అమ్మాలా, లేకపోతే ఆడి ఇంటికి అమ్ముకోవాలా? ఈ లాజిక్ గ్రహించండి. వాడికి డబ్బులు ఎందుకు ఇచ్చాడో, దట్ ఈస్ నాట్ మై బిజినెస్ అండ్ యువర్ బిజినెస్, రెండు పర్సనల్. కసిరెడ్డికి డబ్బులు ఇచ్చాడు, అరవిందో దగ్గర నుంచి అడిగి, విజయసాయిరెడ్డి ఇప్పించాడు, ఇచ్చాడు. ఇద్దరిది సంబంధం ఏంటి? పర్సనల్. ఇది లిక్కర్ స్కామ్కి ఎందుకు ముడి పెడుతున్నారు? ఇది ఒకసారి మళ్ళీ చర్చిద్దాం. ఇది ప్రజలకు ముందు ఇది కంక్లూజన్ అయిపోతే, ఇప్పుడు మనకి బార్ లైసెన్స్ ఫీజు ఉంటుంది, తెలుసు కదా. అలాగే లిక్కర్ షాపుల లైసెన్స్ ఫీజు ఉంటుంది. 478 అనుకుంటా సార్, 2 జీవోలు, 478 2 జీవోలు లిక్కర్ షాపుల లైసెన్స్ ఫీజు పెంచి, అలాగే బార్ అసోసియేషన్ లైసెన్స్లు పెంచి జీవోలు ఇచ్చారు. ఈ బార్ వాళ్ళందరూ వెళ్ళి నెక్స్ట్ వాళ్ళు వెళ్ళి ఈ లిక్కర్ షాప్లో వెళ్ళి లాబింగ్ చేసి, మేము లైసెన్స్ ఫీజు కట్టలేము సార్ అంటే ప్రభుత్వం దానికి ఎక్సెప్షన్ ఇచ్చింది కదా. దీనివల్ల నెట్ లాస్ ఎంత తెలుసా? 6,850 కోట్లు. ఏది? లైసెన్స్ ఫీజులు లేవు. సో గవర్నమెంట్ మాఫీ చేసి ఉండండి, తెలుగుదేశం గవర్నమెంట్లో లైసెన్స్ ఫీజులు రద్దు చేసి జీవోలు ఇచ్చి కూడా 6,800 కోట్లు ఎక్స్చెక్కర్కి రాకుండా చేసింది తప్పు అవుతుందా, రైట్ అవుతుందా? ఇది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో బార్ లైసెన్స్ కానీ లిక్కర్ షాపుల లైసెన్స్లు కానీ, లిక్కర్ షాప్ లైసెన్స్లు అన్న కాన్సెప్ట్ ఎందుకు లేదంటే ప్రభుత్వం నడిపింది కాబట్టి. సో రాష్ట్ర ఖజానాకి లిక్కర్ వలన ఆదాయ వనరు సమకూరింది. ఓకే, ఇందులో ఫ్రాడ్ ఎక్కడ ఉంటుంది? మాటగా చెప్తాం. ఈ విజయసాయిరెడ్డి పేరెట్టారు కాబట్టి, 5వ పేరెట్టారు కాబట్టి, నాతో పాటు కసిరెడ్డి అనో ఇంకో 10 మంది పేర్లు, ఎవరి మట్టుగాడి పేర్లు చెప్పుకుంటూ నిన్న ఇంకోటి ఉన్న తెచ్చారు. ఇంకో ఈ కసిరెడ్డి గారి ప్రొఫైల్ ఏంటారు బాబా? బియాండ్ కాఫీ అతను. ఒరిజినల్ ప్రొఫైల్ ఏంటంటే సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ కింద జాయిన్ అయ్యి వైఎస్ఆర్సీపీకి సేవలు అంది. ఆయన నెత్తి తెచ్చి పెట్టింది ఎవడంటే విజయసాయిరెడ్డి. ఇప్పుడు దీని మీద కథ ఎలా వెళ్ళారు మీరు? అలాగే గంగతో రాంబాబు సినిమా ఒకటి ఉంటుంది చూసారా? అందులో బ్రహ్మానందం గారు ఉంటాడు. వాడు ఏకంగా కోట శ్రీనివాసరావు కూడా చచ్చిపోతే ఏడిచేలో ప్రోమోలు రెడీ చేసి ముందుగానే రెడీ చేసి పెట్టు కదా. వీళ్ళు ప్రిపరేషన్ ఎలా ఉంటుందో మీకు చెప్తా. ఈ తపేలా ఛానల్లో దిక్కుమాల పేపర్లో ఈ కసిరెడ్డోడు పేరు మార్చుకుని, మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కారా? నేనైతే ఎక్కుతా, మీరు ఎక్కే ఉంటారు. ఐడి కార్డు, ఆధార్ కార్డులు మనం చూపించి ఆ సిఏఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ప్రాణాలు తినేస్తాను కానీ లావడే పంపించారు కదా. మూడు అంచెల్లో ఉంటుంది కదా. పేరు మార్చి వచ్చా. వాస్తవం మాట్లాడదాం. ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ఎంత చెకింగ్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి? పాయింట్ 2, ఈడు విదేశాలు పారిపోవడానికి ప్లాన్. ఆడు వచ్చింది ఎక్కడి నుంచి? ఫస్ట్ వీళ్ళు పెట్టకదేటి దుబాయ్ నుంచి వచ్చాడు, అది అబద్ధం. ఇప్పుడు గోవా నుంచి వచ్చాడు. గోవా నుంచి వచ్చినాడు మళ్ళం అనమాట. ఓ స్పీడ్ బోట్ ఏదో తీసుకుని ఇంకో అవతలొడ్డుకు పోలేడు. ఇప్పుడు మనకి తమిళనాడులో అలా సినిమా వచ్చింది కదా, మన రేట్ పుష్ప 2 ఏదోనో, అందులో కింద నుంచి పట్టుకెళ్ళిపోయి 18 కిలోమీటర్ల దొంగలు ఎట్టుకెళ్ళిపోయింది చూసాం కదా. అలా ఇటు స్పీడ్ బోట్ వేసుకుని పోరు. శ్రీలంక నుంచి వెళ్ళడానికి రావడానికి తమిళనాడు బార్డర్లో రామేశ్వరం నుంచి ఏమీ కాకుండా బోట్లు దొరుకుతాయి. బీ ప్రాక్టికల్. అలా ఆడు పోవాలంటే అటు ఎటు పోవచ్చు కదా, వెళ్ళిపోవచ్చు. కానీ విదేశాలకు వెళ్ళకుండా నిజంగా చెప్తున్నాడు. విదేశాలకు వెళ్ళిపోదాం అనుకున్నాడు. నోటీసులు ఇస్తాడు, ఏం రెస్పాండ్ అయ్యాడు? నేను వస్తున్నాను రేపని. అంటే రేపు అడు ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాడు. ఎందుకంటే మా గంట శ్రీనివాసరావు మా సైడ్ ఇబ్బంది పడ్డాడు కదా. ఏమని? నేను వైజాగ్ రావాలంటే, విజయవాడ రావాలంటే ఖచ్చితంగా నేను హైదరాబాద్ వచ్చే వెళ్ళాలి. ఇవన్నీ మర్చిపోతారు వాళ్ళు, జాగ్రత్తగా గమనించండి. మనోటి ఇక్కడ హైదరాబాద్లో దిగినా ఆ ఫ్లైట్ కనెక్టింగ్కు తగలడాలి కదా. పోనీ వీళ్ళు చెప్పినట్టు విదేశాలే పారిపోదాం అనుకుంటాడు చెన్నై వెళ్ళి మాటకి. గోవా నుంచి మహారాష్ట్రలో ఉన్న ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర వద్దా విదేశాలు పారిపోవడానికి? హైదరాబాద్ దగ్గర వద్దా? లాజికల్. అటే దగ్గర. లేదా ఏమైనా కట్రాయిలు బనీలు మర్చిపోతే అలా ఆవిడేమో చెగుడులు జంతికలో మూట, కట్రాయిలు బనీలు ఓ దాంట్లో సర్ది, ఇంకోటి ఏమో ఊరకాయ పచ్చళ్ళు. ఎందుకంటే 10-20 రోజులు ఎబ్స్కాండ్ అయిపోతావు కదా, తినడానికి ఏడు దొరకకపోతే ఇవన్నీ పట్టుకెళ్ళడానికి హైదరాబాద్ వస్తున్నాను, నాకు బ్యాగ్ అని చెప్పాడు. చెప్పండి లాజికల్గా. విదేశాలు పారిపోవడం ఏంటి? ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళిపోతాడట. ఎవరో 5 ఉన్నారు. ఇదేంటి దాన్ని ఏమంటారు చూడండి, బెంగళూరు నుంచి ఇక్కడికి రావడానికి కార్లను బుక్ చేసుకుంటారు. ఎట్లా దాన్ని పూల్ కార్స్ అంటున్నారు. కార్ పూల్. 3 ఉంటే నాకు కూడా అయితే 2 వచ్చే కార్ ఒక్కొక్క రేట్ ఉంటుంది, 4 వచ్చే రేట్ ఒకటి ఉంటుంది, ఒకడో వచ్చేస్తే ఒక రేట్ ఉంటుంది. ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీ. ఏకంగా విమానాలకు కూడా వాడేస్తుండే. సంపద సృష్టి మార్గంలో హైదరాబాద్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్గా ఏమైనా ట్రై చేశారా? సో ఇది ఖచ్చితంగా కోఆర్డినేషన్ అని అర్థం. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే లిక్కర్ స్కామ్ ఏదో జరిగిపోయింది. ఎందుకు? ఇవాళ మీరు చెప్పిన ఫస్ట్ మన ఇద్దరం మాట్లాడుకుంది ఏంటి, ఉర్సాది రద్దు చేశారు, ఇవ్వలేదన్నది. ఇది జరగకమునుపు దీని మీద డిబేట్ నడుస్తుంది మార్కెట్లో. దీన్ని డైవర్ట్ చేయాలంటే
ఒక మంచి విషయం రావాలి. మంచి మిఠాయి కావాలి. ఓ పక్క సిఎస్ఆర్ ఆంజనేయుల్ని కాలంబరనత్వం అనే చెత్తాచెదారం కోసం తీసుకొచ్చారు. ఎందుకు? అక్కడ జెండాలు విజయనగరం జిల్లాలో 3,000 కోట్ల పరిశ్రమలు ఎత్తికి తగలిపోయి మహారాష్ట్రకి జమ్మలమడుగు దీని అదేను. ఈ రెండు ఇది ప్రైమరీ టాపిక్స్ కింద డిస్కషన్ స్టార్ట్ అవ్వగానే టక్కని తెచ్చారు ఈ సిఎస్ఆర్ ఆంజనేయులు. మీకు సిఎస్ఆర్ ఆంజనేయుల గురించి ఒక విషయం చెప్పాలి. ఇది మీరు ఒకటి గమనిస్తే కాదంబరినత్వం అనేది అండ్ ఇది 2 సార్లు ఒకేసారి డిబేటబుల్ టాపిక్స్ చేసేసారు. అంటే వరుసది పక్క వెళ్ళిపోయినట్లు. ఆల్రెడీ వాళ్ళు మెంటల్ బ్లాక్లో ఉంది. మనం కొబ్బుసాలు కదిలిపోయి ఇక్కడ. ఎందుకంటే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ క్యాబినెట్ నిర్ణయం అనుకుందాం. ఆయన లేడు కదా, హెల్త్ ఇష్యూ వచ్చి అవన్నీ నాకేంది సార్. క్యాబినెట్ మంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి ఉండాలా వద్దా బాధ్యత. సరే, అంటే ఇదే కోవలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇష్యూ కూడా చూడొచ్చా? ఏమని చెప్తారు? చూడడానికి ఏమో సార్, మీకు తీరు కూర్చుని తారలాడిందని ఒక సామెత ఉంటుంది. అలాగా ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సస్పెండ్ చేశారు. అవును. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ సార్, ఈజ్ బీన్ సస్పెండెడ్ ఫ్రమ్ 8 months 9 months నుంచి ఉన్నాడు. ఆయన కనీసం యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేసుకోడు. బెయిల్ కూడా అప్లై చేయలేదు అతను. హ్యాపీగా మైనాబాద్ ఫామ్ హౌస్లో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏం కొంప మూలిగిపోయిందని ఒక బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయినప్పుడు ఎంక్వైరీకి వెళ్ళడం లేకపోతే అరెస్ట్ చేయడం అలాంటివన్నీ ఉంటాయి. అసలు ఏవి సబ్బు సందర్భం లేకుండా ఇక్కడ ఇష్యూ డైవర్ట్. మీరు ఇందాక నేను చెప్పాను చూడండి, ఏదైతే ఈ వర్షా ఇష్యూ పాపప్ అయిన దగ్గర ఒక్కసారి 2 ఇష్యూస్ని తీసుకొచ్చి కాదంబరినత్వం అనేది ఇది చర్చనీయాంశం చేయడానికి గమ్మున ఆయన పట్టుకుని ఉన్నాడుకి అదే సస్పెండ్ చేశారు, ఇంట్లో ఉంచారు. ఆ రోజు మిగిలిన వీళ్ళతో పాటు ఉన్న ఐజీ డీజీపీ స్థాయిలో ఆయన ఈజ్ నథింగ్ బట్ డీజీపీ స్థాయి అండి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఇష్యూని ఆ ప్రభుత్వ విధానంలో హ్యాండిల్ చేసిన దానికి ఇప్పుడు వీళ్ళు అప్రహెన్షన్స్ క్రియేట్ చేస్తారు. రేపు పొద్దున అసలు ఆ డిపార్ట్మెంట్లో ఏమైనా పని చేయగలుగుతాయి సార్? ఒక స్థాయి కలిగిన ఆఫీసర్ అయినా చిన్నతను కాదు, ఒక ఇంటెలిజెన్స్లో హెడ్ చేశాడు, డీజీపీ స్థాయి అయింది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు విధి విధానాలా ఇవి? ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈరోజు కాదంబరినత్వం అని అన్న విషయాన్ని తీసుకొచ్చి సిఎస్ఆర్ ఆంజనేయులు గారి అసలు ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్లోనే ఎక్కడ పోలీసు డిపార్ట్మెంట్ రాణా గారు నాకు ఒంట్లో బాగోలేకపోతే మాత్రలు తీసుకొచ్చి ఇచ్చాడు, ఇవన్నీ చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి. అంటే ఆంజనేయులు గారు వెనక ఇంకా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారి ఇష్యూస్ కానీ ఇలా కొన్ని బయటకు వచ్చి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ గురించి ఒక విషయం చెప్తా సార్. మీరు నేను కాదు, నిన్న అమ్మాయిని ఎవరినో అరెస్ట్ చేస్తే ఆ అమ్మాయి కోర్టులో నా మీద పోలీసు వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, కొట్టినంత పని చేశారు, కొట్టారు, ఏవో చెప్తుంది అమ్మాయి గౌరవ మేజిస్ట్రేట్ గారు. ఈ రఘురామకృష్ణరాజు గారిని కోర్టులో ఎన్నిసార్లు ప్రొడ్యూస్ చేసి ఉంటారు? కొట్టారని ఒక్క మాట చెప్పాడు ఎప్పుడైనా? చేస్తే పోనీ అట్లీస్ట్ చెప్తే ఓ పోలీస్ కానిస్టేబుల్ అని సస్పెండ్ చేసింది డిపార్ట్మెంట్. కోర్టు న్యాయస్థానం ఊరుకుంటారు సార్. 3rd degree అందులో స్థాయి కలిగిన ఎంపీ గారు అయినా చిన్న మనిషా, 6 అడుగుల రాజానుభావుడు ఎంపీ, అక్కడ పైన స్పీకర్ రాజు గారు కాళ్ళు వాచిపోయేలా కొట్టారని కూడా ఆయన అప్పట్లో. ఠాగునింతలు బ్రహ్మాండంగా ఉంటాయి సార్. ఇప్పుడు మీరు సాక్స్ చేసుకున్నారు, మీరు కాలు పైకి ఇలా పెట్టండి, ప్రసాద్ గారు ఇంటర్వ్యూకి వచ్చి కొట్టబట్టే ఆయన సాక్స్ చేసుకున్నాడు అని రేపొద్దున మీ కెమెరామెన్ పెళ్లికి ఎలక్షన్ తీసుకెళ్ళి చెప్పుకున్నారు అనుకోండి, కేసు పెట్టారు అనుకోండి, ఎవడేటి చేయగలరు? వేరే ఎజెండా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ గవర్నమెంటే పోయింది, ఆ పోలీసు వాళ్ళని కనీసం సస్పెండ్ చేయలే, ఇది మేజిస్ట్రేట్ గారు ముందు చెప్పలే. కానీ రోజుకోసారి నిద్రలేచినప్పుడల్లా నన్ను కొట్టారు, ఈడు కొట్టాడు, వాడు పొట్టి ఉన్నాడు, వాడు మాస్క్ వేసుకుని వచ్చి కొట్టాడు, ఇంకోటి మంకీ క్యాప్ వేసుకొచ్చాడు. ఏంటి ఈ పెట్టకథలు? అలా శివప్రసాద్ రెడ్డి ఆయన పాపం తిరుపతి ఆయన నుండి వాడు అదో సినిమా ఉంటుంది, నన్ను కొట్టలేదు అని దానికి కాంట్రడిక్షన్ అన్నమాట, నన్ను కొట్టారు. అంటే పర్టికులర్గా ఆంజనేయులు గారి ఇష్యూలో అయితే మాత్రం ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఆబ్వియస్లీ లేకపోతే ఆల్మోస్ట్ 8-9 months పెట్టి ఆయన సస్పెండ్ అయి ఉన్నాడు. బెయిల్ కూడా అప్లై చేసుకోలేదు ఆయన పట్టుకొచ్చి వాళ్ళ కేసు అంటే ఏమైనా అర్థం ఉందా సార్? అంటే మళ్ళీ ఆ ఇష్యూ కొన్నాళ్ళు నలుగుతుందని. అదే ఇప్పుడు వీళ్ళు రెడీగా ఉంటారు. ఇక్కడ వాడు పౌడర్ వేసుకుని డైపర్ వేసుకుని ఇంకోటేమో పెట్రోల్ గన్ పెట్టేసి వచ్చేసాడు. ఫుల్ ట్యాంక్ అయ్యేలోపు ఇక్కడ డిబేట్ అయిపోద్ది. హ్యాపీగా చెప్పాల్సిన ప్రవచనాలు అని చెప్పేసి పారిపోవచ్చు. అంతే. ఒక్క దెబ్బకి ఎన్ని విషయాలు డైవర్ట్ అయిపోతాయి. గోవుల్ ఇష్యూ సైడ్ అయిపోయింది. నక్షత్ర తాబేలు శ్రీకూర్మంలో స్వామివారి అవతారం కూర్మ అవతారం 15 తాబేలు తగలెట్టేశారు. ఆ ఇష్యూ ఎక్కడైనా డిస్కషన్ అవుతుంది. వరుస అమ్మయ్య తీసుకొచ్చి పెట్టేసాం, ప్రభుత్వం చేతులకి అడిగేసుకుని వరుస గురించి ఎవడో మాట్లాడేది రేపటి నుంచి మళ్ళీ ఎవడు మాట్లాడతాడు మీకు కేసు. అది దానికి ఇది లేటెస్ట్ టాపిక్స్, లేటెస్ట్ ఇష్యూస్ అన్నమాట. కాదంబరికి నత్వాని క్యారెక్టరేట్ సంబంధం లేదు, ఆవిడ దేశం మొత్తం మీద ఆవిడ మీద ఉన్న కేసులకు సంబంధం లేదు. కానీ ఇక్కడ ఇది మోస్ట్ హ్యాపెనింగ్. ఆ జిందాల్ కంపెనీలు తరలిపోవడం కింద లెక్క రాదు. అది 300 కోట్ల పరిశ్రమలు ఎత్తుకుపోయినవి కనబడి అక్కర్లేని ఇష్యూస్ అన్నీ నెత్తి మీద వేసుకుంటారు. పనికి మన సెట్ అంతా తీసుకొచ్చి ప్రజలు ఇది. సో ఈ లాజికల్ థింకింగ్లో ఒక డబ్బులు అన్న ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే ఎక్స్చెక్కర్కి డైరెక్ట్
ఇప్పుడు వీళ్ళు సంపద సృష్టిస్తాం అని చెప్పే దగ్గర 14% కమిషన్ ఇచ్చి బ్రెవరేజ్ కార్పొరేషన్లో లిక్కర్ షాపులు ఇవన్నీ ప్రైవేటు వ్యక్తులు చేస్తే, ఇప్పుడు ఉదాహరణకి సార్ నాకు రాత్రి 12 గంటల దాకా అమ్ముకోనివ్వండి అన్నప్పుడు లంచం ఇస్తాడా? మీరు ఆంధ్రాలో నిన్న సేల్స్ కనుక ఇవాళ సేల్స్ 11 గంటలకి అయిపోతే అది షాప్ కట్టేసి పోయేవాడు. షాపే ఉండేది కదా, తెలుసా మీకు? ఆ రోజు సేల్స్ కంప్లీటెడ్. అది ఓ టాస్క్ వాడికి. అసలు గవర్నమెంట్ పోయిందా లెక్కర్ లేదని అవును చెప్తూ ఉంటారు మీరు చాలాసార్లు కదా. అవును. సో ఈ విషయాల్లో మీరు గమనించగలిగితే ₹1 కూడా ఎక్స్చెక్కర్కి అన్యాక్రాంతం కావడానికి వెసులుబాటు లేదు. ఇప్పుడు నిజంగా ఆ డిస్టిలరీస్ నుంచి బ్రెవరేజ్ కొంది కంపెనీ, ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. డబ్బులు ఇవ్వకుండా అడుగుతూనే ఇస్తాడు తాతయ్య. ఇప్పుడు దానికి ఏమైనా బాగా ఉందని అక్కడని చెప్పారా? అందులో తప్పు ఉంటే ఫస్ట్ 6 నెలలు మీరు ఎందుకు ఇంప్రూవ్మెంట్ చేశారు? అదే పాలసీ. నేను దగ్గర చెప్పినట్టు 2 యాడ్ చేశారు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆ స్కానర్. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయా డబ్బులు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నేను ఇందులో చాలా విషయాలు బయట పెట్టాల్సి ఉంది. విజిల్ బ్లోవర్ అన్నాడు. విజిల్ బ్లోవర్ అని కూడా కదా. విజిల్ బ్లోవర్ అన్నప్పుడు సంతకాల విజయ్ గారు ఏమని పెట్టాడు నేను ట్వీట్, నువ్వు ఎంత విజిల్ కొట్టినా నీకు చెడుగుడు గ్యారంటీ అని. సో ఇక్కడ ఇవన్నీ అసలు విజయసాయి రెడ్డికి తుంటు కొడితే పొలరాలని, అవినాష్ రెడ్డికి తుంటు కొడితే పొలరాలని ఈ కేసులో ఏం సంబంధం ఉంటుంది? వాళ్ళ ఇంట్లో మీటింగ్ ఇట్టి విజయసాయి రెడ్డికి కూడా సంబంధం అండి. ఇక్కడ కృష్ణదేవరాయలు గారు అడవడబడుతుంది అక్కడ అంటే అమిత్ షాని కలిసి ఈడిందండి బీడిందండి అని. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది? ఢిల్లీ లెక్కర్ స్కామ్. ఇప్పుడు ఉదాహరణకి సరశ్చంద్రారెడ్డి ఎవరు? విజయసాయి రెడ్డి అల్లుడైనా కదా, అల్లుడల అన్నయ్య ఏదో చెప్పారు. పట్టిలు ఆపరేషన్ అక్కడే కదా, ఢిల్లీ స్కామే కదా. ఇప్పుడు మనమాట మనోడు 60 నుంచి 100 కోట్లు ఇప్పించాడు ఈ కసిరెడ్డి త్రూగా అంటే అక్కడ బ్రోకరేజమే కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కసిరెడ్డి గారు 100 కోట్లు తీసుకుని ఏడు చేయడానికి, నిజంగా 100 కోట్లు ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ వ్యాపారం చేయడానికి. ఉదాహరణకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో లెక్కర్ షాపులు ప్రైవేట్కి ఇచ్చారు, లేకపోతే బార్లు లైసెన్సులు ఉన్నాయి 10. అందులో ఆ వ్యాపారం ఏది చేయకుండా ప్రభుత్వం చేస్తుంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు మనోడు? అంటే అది పుటానీ కబురే కదా జరిగింది. ఈ రోజు దాకా ఈడీ గారు కూడా పట్టుకోలేపాడు ఏంటి ఈ డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగాయి అన్న దగ్గర. మనోడు మిఠాయిపట్లు అందించినట్టే కదా. విజయసాయి రెడ్డికి అయితే సంబంధం లేదు ఏమాత్రం. ఉండండి, విజయసాయి రెడ్డి బ్లోవర్. ఇప్పుడు విజయ్ బ్లోవర్ అన్న దగ్గర ఢిల్లీ లిక్కర్ స్కామ్లో క్యాష్ లేదు అన్న దగ్గర నేను కసిరెడ్డికి 100 కోట్లు ఇచ్చాను అన్నాడు, డబ్బులు తిరిగి ఇచ్చాడు అన్నాడు. అంటే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ రద్దు అయిపోయినందుకు వెనక్కి ఇచ్చాడు డబ్బులు. ఓకే. ఇది గమనించండి. అంటే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ ఎక్కడ జరగకపోయినా ప్రొఫెషనల్ ఎథిక్స్కి డీవియేట్ అవుతావు. నాకు తెలిసి డాక్టర్ చార్ట్ అకౌంట్ క్లయింట్ ప్రాబ్లమ్స్ బయట ఒకటి చెప్పరు. వీళ్ళిద్దరు చెప్పారంటే అక్కడ ఒకటి క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక్కడ క్రెడిబిలిటీ క్వశ్చనబుల్లే కదా. మంచిది, విజిల్ బ్లోవర్ మాట నమ్మాలా వద్దా? ఓకే. లెక్కర్ స్కామ్ జరిగినట్ట జరగనట్ట వరుస విషయం పక్కదారి పెట్టించడానికి దీన్ని తీసుకొచ్చారు, అంతే కదా. లైసెన్స్ ఫీజులు రద్దు చేసి ఇప్పుడు వీళ్ళు ఎంతమంది పేర్లు బయట పెట్టినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు యాడ్ చేయలేదు? ఏమండి సరదాగా తర్వాత ఏమవుతుందో తెలుస్తుంది. ఒక ప్రెస్ మీట్ చేయాలి, తర్వాత అక్కడ ఎక్కడ దొంగలు అక్కడే గుప్చుప్ అన్నట్టు చిన్నప్పుడు ఆడుకునే ఆటలాగా నోట్ అంటే మాట రాదు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక నోరు బెగలదు ఒకరికి. షూర్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.